హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ విజయవాడ అయితే చేరుకున్నామండి. ఇంకా చకచక బస్ దిగేసి కాంప్లెక్స్లో అటు ఇటు చూస్తున్నాము. ఇంకా ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తాము. ఇక్కడ క్యాంటీన్ ఉందంట. ఇక్కడ రేట్లు అయితే కాస్ట్ ఎక్కువగానే ఉంది ఇక్కడ కాంప్లెక్స్లో ఉన్న క్యాంటీన్. బట్ టిఫిన్ అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చిన ఫుడ్ తీసుకున్నాం, అందుకని అదే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంకా మా ప్రిన్స్ కోసం అయితే పూరి తీసుకున్నాం. మేమైతే ఇడ్లీ బజ్జీ తీసుకుని స్పీడ్గా తినేసిన తర్వాత కాంప్లెక్స్ బయటకు అయితే వచ్చేసామండి. ఎక్కడ ఆటో ఉంటుందని చూస్తున్నాం, కానీ ఆటో కన్నా మనం ఫస్ట్ ర్యాపిడోలో బుక్ చేస్తే త్వరగా వచ్చేస్తుందని ర్యాపిడో బుక్ చేసాము. ఇంకా ఆటో రాగానే మేమైతే త్వరగా ఎక్కేసి మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా ప్రిన్స్ అయితే ఆటోలో భలే కూర్చున్నాడండి, అస్సలు కుదరలేడు, అన్నీ చూస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా విజయవాడ వెళ్ళారా? ఇక్కడ విజయవాడ కాంప్లెక్స్ నుండి ముందుకు వెళ్తున్నాము. ఇంకా అలాగే మేము ఎప్పుడూ చూడలేని కొన్ని ప్లేసులు కూడా ఇక్కడ చూసేసాము. ఇక విజయవాడలో అంబేద్కర్ స్టాట్యూ అయితే చాలా పెద్దది పెట్టారు కదా, అది మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చెప్పండి. ఫైనల్లీ విజయవాడ ప్రయాణం పార్ట్ 2 అయితే ఈ విధంగా సాగింది. బాయ్ ఫ్రెండ్స్.